అతై తదభ్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః అంటూ ఈ శ్లోకం యొక్క భావార్థాన్ని వివరిస్తుంది. అతై తదభ్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అర్జున, నా కొరకై కర్మలాచరించుట అనే భావన కూడా సమర్థవంతంగా ఆత్మలో నిలుపుకోలేని పక్షములో ఇంకా నీకు మరొక్క సులభ మార్గాన్ని బోధిస్తున్నాను, ఆలకించు. సర్వేంద్రియాలను నిగ్రహించి నిశ్చల మనస్కుడవై నన్ను శరణ పొందుదు. సర్వకర్మఫల త్యాగమును నాకు అర్పించి ప్రశాంతతతో జీవించు. మానవులు నిరంతరం ఫలితములను గురించి మాత్రమే ఆతృత పడుతూ ఉంటారు. దాని వలన చేస్తున్న పని మీద శ్రద్ధ నిలుపలేక అపజయం పాలవుతూ ఉంటారు. మనం చేస్తున్న పని వర్తమానంలో ఉంటుంది. వర్తమానం భగవత్ స్వరూపం. దానిని విడిచిపెట్టి ఫలితాల మీదకు మన మనస్సు వెళ్ళడం అంటే భవిష్యత్తుపై అంచనాలు కడుతూ పగటి కలలు కనడం. ఇది మనిషి నైపుణ్యానికి చెరుపు చేస్తుంది. సర్వకర్మఫల త్యాగము ద్వారా విజయుడవుతావు. అంటే నిశ్చల మనస్కుడవై శ్రద్ధతో మోహమును అతిక్రమించి శ్రద్ధతో కర్మలాచరించమని భావము. దీనినే భగవంతుడు నిష్కామ కర్మయోగముగా బహుమార్లు బోధించాడు. ఈ యోగము సిరి సంపదలను విజయాలను తెచ్చిపెడుతుంది. కృష్ణ అర్పణం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నా కొరకై నీవు కర్మలను ఆచరించడం అనే భావాన్ని కూడా నీ హృదయంలో నీవు నిలుపుకోలేకపోతే మరొక సులభమైన మార్గాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అంటున్నారు. మనం ఇక్కడ నిష్కామ కర్మయోగం గురించి వివరించారు పరమాత్మ. కర్మలను చేస్తున్నప్పుడు నీవు శ్రద్ధగా కర్మలను ఆచరించు అంటున్నారు. ఫలితాల మీద నీ మనస్సును ఎప్పుడూ కూడా పోనివ్వద్దు. ఆ విధంగా నీ మనస్సు ఫలితాల మీద పోతే ఏమవుతుందంటే నీవు శ్రద్ధగా చేసే పని మీద నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని నీవు చెరుపు చేసిన వాడి అవుతావు అంటున్నారు. కాబట్టి నీవు సర్వకర్మ ఫలత్యాగం ద్వారా విజయుడవవుతావు. నిశ్చల మనస్కుడవై మోహమును అతిక్రమించి చక్కగా కర్మలను ఆచరించు. సిరి సంపదలను విజయాలను నీవు తెచ్చుకోగలుగుతావు అని పరమాత్మ ఈ శ్లోకాన్ని చక్కగా వివరించారు.